గుడికి వెళ్ళినప్పుడు, మస్జిద్కి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, బడికి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, ఇలాంటి సెమినార్లకు వచ్చినప్పుడు డోంట్ బి సిల్లీ. ఇది నవ్వడానికి రాలేదు, మనం నవ్వుల పాలైపోతాం తర్వాత. ఇప్పుడు నవ్వుతూ ఉంటే మనం డిస్టర్బ్ కావడానికి రాలేదు, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చామంటే 4 మంచి విషయాలు తెలుసుకోవడానికి వచ్చాం. నేను నిజంగా రాజ్ న్యూస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అంత ఈజీ కాదండి ఇలాంటి ఒక ఎక్స్పో నిర్వహించడం అన్నది. ఇలాంటి ఎక్స్పో నిర్వహించడానికి చాలా చాలా శ్రమ ఉంటుంది. మీరు ఖచ్చితంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇవాళ మామూలుగా అనిపించవచ్చు, మీకు ఇవాళ మామూలుగా అనిపించవచ్చు, కానీ దీని యొక్క ఫలితం ఒక 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, ఏ ఫర్ ఎయిమ్, ఒక ఎయిమ్ పెట్టుకోండి. నేను ఏ తర్వాత ఏం నేర్పుతానంటే బి నేర్పుతాను, బి తర్వాత ఏం నేర్పుతానంటే సి నేర్పుతాను, సి తర్వాత ఏం నేర్పుతానంటే డి నేర్పుతాను, డి తర్వాత ఏం నేర్పుతానంటే ఈ నేర్పుతాను, ఈ తర్వాత ఏం నేర్పుతానంటే చెప్పండి రా ఎఫ్ నేర్పుతాను, ఎఫ్ తర్వాత ఏం నేర్పుతాను జీ నేర్పుతాను. అంటే ఏబిసిడిఎఫ్జి బాలు. సో కాబట్టి నేను ఏ నేర్పాను కదా, బి వెంటనే నేర్పాలని రూల్ లేదు. నేను మొత్తం మీద ఏబిసిడిఈఎఫ్జి అనే అక్షరాలను మీకు నేర్పి నేను మైక్ వాళ్ళకి ఇచ్చేస్తాను. కానీ ఏది ఎప్పుడు నేర్పుతానో తెలియదు. నేను ఏ ఫర్ ఎయిమ్ అన్నాను, తర్వాత ఈ మొత్తం ప్రాసెస్లో సి ఫర్ కమ్యూనికేషన్ అంటే కాన్ఫిడెన్స్. కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం మాత్రమే కాదు, బాగా మాట్లాడడం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్గా కమ్యూనికేషన్ అంటే టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మీరందరూ సర్టిఫికేట్గా 10th క్లాస్ నుంచి బీటెక్ మధ్యలో ఉన్నారు కాబట్టి మీకు రెలవెంట్ అయ్యే చెప్తున్నాను. అదేమిటి అంటే కమ్యూనికేషన్ అంటే కాస్తో కూస్తో ఇంగ్లీష్లో మాట్లాడగలగడం. ఎంత కాదనుకున్నా ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో కమ్యూనికేషన్గా మనకి ఇంగ్లీష్ ఉంది కాబట్టి తెలుగు మాతృభాష లేదా ఉర్దూ కానీ హిందీ కానీ ఏదైనా మన మాతృభాషలే, కానీ ఇంగ్లీష్ మాత్రం వచ్చి ఉండాలి. అందుకని మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడి నుంచి నేను ఏది చెప్పినా మిమ్మల్ని ఇంకొకరు టెస్ట్ చేయడం మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ మాటకు వచ్చే ఎడ్యుకేషన్లో ఇచ్చే మార్కుల మీద కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మార్కులు రావాలి, నేను కాదంటలేదు, కానీ మార్కులతో పాటు రిమార్కులు కూడా ఉండాలి. నువ్వు మనిషిగా బతకలేనప్పుడు, నీకు క్యారెక్టర్ లేనప్పుడు, నీకు ఒక పర్సనాలిటీ లేనప్పుడు, నీకు దేశభక్తి లేనప్పుడు, నీకు సమాజం పట్ల ఒక అనురక్తి లేనప్పుడు నువ్వు నిజంగా బాగా చదువుకున్నా వేస్టే. మీకు మార్కులు తెప్పించడం కానీ ఇంకా కొంతవరకు స్కూళ్ళల్లో కాలేజీల్లో ఓకే. నేను ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా నేను ఏనాడు వాళ్ళకి నేను ర్యాంక్ ఇస్తాను అనుకోను. నేను ఎందుకంటే ర్యాంకు తెచ్చుకునేది స్టూడెంట్ తప్ప టీచర్ కాదు. యుద్ధం చేసేది నువ్వు, బాగుపడేది నువ్వు, పాడయ్యేది నువ్వు, జీవితాన్ని అందంగా మలుచుకోవాల్సిన బాధ్యత కూడా నీదే, ఎలా అనుకున్నా సరే. అందుకు నేనేమంటానంటే సి ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీషు బాగా మాట్లాడగలగడం. నేను గుంటూరులో నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి, ఈ పరిసర ప్రాంతాలకు చెందిన పిల్లలు కాబట్టి, ఇంతమంది ఒక 200 మందో 300 మందో ఉన్న సభలో నేను నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడని పైకి పిలవలేను కాబట్టి ఎవరో టెస్ట్ చేయడం కాదు,
అద్దం ముందు నిలబడితే ఒంటరిగా నువ్వు ఉంటే నీకు నువ్వే తెలుస్తుంది ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలుగుతున్నావో లేదో. చేతులెత్తి మొక్కుతున్నాను, చేతులెత్తి దండం పెడుతున్నాను మీ టీచర్లకు కానీ, మీ పేరెంట్స్కి కానీ, మీకు కానీ. ఇవాళ ప్రపంచంలో బతకడానికి కావలసిన కమ్యూనికేషన్ మీడియం ఏదైనా ఉందంటే ఇంగ్లీషు. తెలుగుని ప్రేమిద్దాం, తెలుగు భాషని గౌరవిద్దాం, తెలుగుని నేర్చుకుందాం. నేను కాదంటం లేదు, కానీ ఇంగ్లీషు మీకు సంబంధించి మాట్లాడుతున్నాను నేను. రోజుకి ఒక్క అరగంట సేపు ఇంగ్లీష్లో పక్క వాళ్ళతో మాట్లాడు.